సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బస్సు ప్రమాదానికి ముందు మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అక్కడే ఆగి ఉన్న లారీని స్వల్పంగా ఢీకొట్టింది. అప్పటికి ఆ బస్సు డ్రైవర్ లారీ డ్రైవర్ను హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. డివైడర్ను ఢీకొట్టి రోడ్డుపై ఆగిపోయిన లారీని వెంటనే పక్కకు జరపాలని సూచించాడు ఆ బస్సు డ్రైవర్. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ట్రావెల్స్ బస్సు అదే లారీని ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 6 మృతి చెందారు. ప్రమాదానికి ముందు బస్సు డ్రైవర్లు హెచ్చరించినా ఆ లారీ డ్రైవర్ పాటించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చూస్తున్నాం ఏదైతే కోదాడలో జరిగిన ప్రమాదం ఉందో అది ముందే హెచ్చరించినప్పుడు కూడా లారీ డ్రైవర్ వినలేదు, అందుకే ఇంత నష్టం జరిగింది అంటున్నారు. ఏంటి మరి డీటెయిల్స్? దుర్గా, ఒక భయానకమైనటువంటి రోడ్డు ప్రమాదం లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా జరిగిందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. ఆ రోడ్డు డివైడర్ ని ఢీకొట్టిన తర్వాత ఐరన్ పోల్స్ తో సహా లారీ ఆ డివైడర్ మీద సగం రోడ్డు మీదకి ఉన్నటువంటి నేపథ్యంలోనే అప్పటికే ఆ లారీని గమనించినటువంటి ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒక అతను ఆ లారీ డ్రైవర్ ని హెచ్చరించిండ్రు. ఖచ్చితంగా దీన్ని పక్కకు జరపలేదు, అంటే ప్రమాదాలు జరుగుతాయి, చీకట్ లో కనిపించట్లేదు అని చెప్పేసి జిమ్ ట్రావెల్స్ సంబంధించినటువంటి డ్రైవర్ అప్రమత్తం చేసినప్పుడు కూడా లారీ డ్రైవర్ అప్పటికే నిద్రమత్తులో ఉండడం, మధ్యమత్తులో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే లారీని అదేవిధంగా డివైడర్ మధ్యలో రోడ్డు మీద వదిలేసి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఆ జిమ్ ట్రావెల్స్ బస్సు త్రుటిలో కొంత ప్రమాదం తప్పింది. వెనక అప్పటికి కూడా అప్రమత్తమైనప్పుడు కూడా వెనక కొంత రాసుకుపోయినటువంటి పరిస్థితి, కొంత బస్సు కూడా ధ్వంసమైంది. అయితే జిమ్ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు ఆ డ్రైవర్ అప్రమత్తం చేసినప్పుడు కూడా లారీ డ్రైవర్ పక్కకు తీయకపోవడంతో వెనుక వస్తున్నటువంటి మరొక ట్రావెల్స్ బస్సు, మనం ఫస్ట్ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు అతివేగంతో వచ్చి ఆ లారీని రోడ్డు మధ్యలోనే నిలిచిపోయినటువంటి లారీని ఢీకొట్టినటువంటి నేపథ్యంలోనే 6 కూడా ఆ చనిపోయినటువంటి పరిస్థితి. చనిపోవడం కూడా మామూలు చనిపోవడం కదా, అది కనీసం శరీరాన్ని గుర్తుపెట్టేటువంటి ఆ స్థితిలో లేవు. శరీర భాగాలన్నీ కూడా విడిపోయి ఎక్కడికక్కడ రోడ్డు మీద పడ్డాయి, బస్సులో పడ్డాయి, మాంస ముద్దలు, రక్త మార్కలు అంటున్నటువంటి పరిస్థితి. కొంత ఏ మాత్రం అప్రమత్తంగా వ్యవహరించినప్పుడు ఈ లారీ డ్రైవర్ వ్యవహరించినా కూడా ఈ ప్రమాదం జరగపోయేది, 6 ప్రాణాలు పోకపోయేది అని చెప్పేసి కూడా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం లారీ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఆ నిద్రమత్తులో ఉన్నటువంటి లారీ డ్రైవర్ రోడ్డు పక్కన నిలుపుకున్నా సరిపోయేది, లేదంటే ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఏ మాత్రం అప్రమత్తంగా వ్యవహరించి లారీని పక్కకు తీసుకున్నా కూడా ప్రమాదం జరగపోయేదని చెప్పేసి కూడా స్థానికులు అయితే అంటున్నారు. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.